గ్రేటర్ హైదరాబాద్లో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి తలనొప్పులు లేకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. కత్తి మీద సాము లాంటి నిమజ్జనం టాస్క్ ప్రశాంతంగా పూర్తయ్యేలా చేయటంలో సీఎం రేవంత్ సర్కార్ పాత్ర కీలకంగా ఉందని చెప్పాలి. ఇదంతా ఒకెత్తైతే వినాయక నిమజ్జనం వేళ స్వయంగా నిమజ్జనం జరిగే చోటుకు సీఎం రేవంత్ రెడ్డి రావటం, కొన్ని నిమజ్జనాల్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడం కాంగ్రెస్ గ్రాఫ్ని మరింత పెంచిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో కానీ, అంతకు ముందున్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ మరే ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి మాదిరి వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాలకు స్వయంగా వచ్చి దగ్గరుండి పర్యవేక్షించడం లాంటివి చేయలేదన్నమాట సర్వత్రా వినిపిస్తోంది. ఇదో అరుదైన రికార్డని, గతంలో మరే ముఖ్యమంత్రి చేయని పనిని సీఎం రేవంత్ పూర్తి చేయటాన్ని పలువురు హర్షిస్తున్నారు. తమది ప్రజాప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పనిగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే ఆయన మాటలు చేతలు ఉండటాన్ని హర్షిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ లో జోష్ నింపేలా గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు సీఎంకు రాజాసింగ్ థ్యాంక్స్ చెప్పారు. మంగళవారం నగరంలో గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వ ఏర్పాట్లపై రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. బాలాపూర్ గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో పాల్గొన్న రాజాసింగ్ ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఈసారి ప్రభుత్వంలోని వ్యవస్థలు చాలా బాగా పనిచేశాయన్నారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పనితీరు బాగుందన్నారు. ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈసారి సీఎం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడం సంతోషకరమన్నారు. అలాగే ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సైతం సీఎం దర్శించారని గుర్తు చేశారు. ఎండ కారణంగానే నిమజ్జనాలు కొంత ఆలస్యం జరుగుతున్నాయని, అన్ని ఏర్పాట్లు వ్యవస్థలు బాగున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం మొదలైన వినాయక నిమజ్జనం బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగే వీలుందని చెబుతున్నారు. మొత్తానికి రేవంత్ తీరు ప్రతిపక్ష నేతలను సైతం ఆకట్టుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.